నమస్కారం అండి. మనం ఇప్పుడు మంచి కథను విందామా? లంచ్ టైంలో టిఫిన్ తింటుండగా సెల్ మోగింది. తీశాను. హైదరాబాద్ నుంచి. హలో, ఆదుర్ద అణుచుకుంటూ అన్నాను. ఎవరది మాట్లాడేది? శంకరం. నేనే. ఎవరు? సందిగ్ధంగా అన్నా. వెధవకాన, నేనేరా, పెద్దన్నయ్యని, నరసింహాన్ని. తింటున్న ఇడ్లీ ముక్క గబుక్కున మింగి, ఏంటన్నయ్యా, బాగున్నావా అన్నాను. అదే బాగు. ఓసారి వచ్చిపోరాదు, చూడాలనుంది అని అంటుండగా ఫోన్ కట్ అయింది. వెంటనే ఆ నంబర్కి ట్రై చేశాను. ఎంగేజ్డ్ సౌండ్ వస్తోంది. బహుశా బయటకొచ్చి చేశాడేమో. చేతిలో డబ్బులున్నాయో లేదో అనుకున్నాను. అన్నయ్య గొంతులో దైన్యం, అభ్యర్థన నన్ను స్థిమితంగా ఉండనియ్యలేదు. బాక్స్ మూసేసి చెయ్యి గడిగేసుకుని లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళాను. వేళ కాని వేళ ఇంటికొచ్చిన నన్ను చూసి గాబరాగా, ఏమైంది అంది వసంత. హైదరాబాద్ వెడుతున్నాను, కాస్త కందిగొండ పచ్చళ్ళు ఇవ్వు అన్నాను. ఎందుకు? అన్నయ్యను చూద్దామని. ఎందుకో గాని రమ్మని ఫోన్ చేశాడు. ముఖం కడుక్కుంటుండగా కాఫీ తెచ్చింది వసంత. సోఫాలో కూర్చుని కాఫీ ఫ్రెష్నెస్ని ఆస్వాదిస్తుండగా, చూడండి, ఎవరి సమస్యలు వారివి, గొప్ప కోసం పోయి అక్కర్లేని బాధ్యతలు తలకెత్తుకోకండి అని వసంత అంటుంటే నా దవడ కండరం బిగుసుకుంది గట్టిగా. బ్యాగ్ సర్దుకుని బయటికి నడుస్తూ, 2 రోజుల్లో వచ్చేస్తాను, జాగ్రత్త అన్నాను. బజార్లోకి వెళ్ళి ఇంకొన్ని కొనుక్కుని కాంప్లెక్స్ చేరేటప్పటికి బస్సు రెడీగా ఉంది. టికెట్ తీసుకుని రిలాక్స్డ్గా కూర్చోగానే అన్నయ్యను గురించిన ఆలోచనలు కందిరీగల తుట్టిలాగా ముసురుకోసాగాయి. మా అన్నయ్యకి నాకు మధ్య 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మా తాతగారికి 4 ఆడపిల్లలే అవడం వల్ల మా తాతగారు మా అన్నయ్యని ఆయన చిన్నతనంలోనే తీసుకెళ్ళి పెంచుకున్నారట. అందుకని మా పెద్దన్నయ్య ఎప్పుడూ తాతగారి ఊర్లోనే ఉండేవాడు. అది ఒక పల్లెటూరు. తాతగారు ఒక 50 ఎకరాల ఆసామి. ఆయనకు 70 ఏళ్ళు పైబట్టంతో పొలం పనులు చూసుకోవడం కష్టమవటంతో డిగ్రీ కాగానే వ్యవసాయంలోకి దిగక తప్పలేదుట అన్నయ్యకి. ప్రతిసారి నాట్లకి, కోతలకి, నూర్పిళ్ళకి సాయంగా ఉంటుందని అమ్మమ్మ రమ్మనేది. నేను 4వ క్లాసులోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అన్నీ గుర్తున్నాయి. మా పెద్దక్క డిగ్రీ చేస్తుండేది, చిన్నక్క ఇంటరు, చిన్నన్నయ్య 10th. నాన్నగారికి ఇబ్బంది లేకుండా ఇల్లు సర్దుకునేది పెద్దక్క. చిన్నపిల్లాడినైనా నన్ను వెంటేసుకుని వెళ్ళేది మా అమ్మ. మా పెద్దన్నయ్య నన్ను కాలు కింద పెట్టనీయకుండా చాలా ప్రేమగా చూసుకునేవాడు. అన్నయ్యతో గడపడం నాకెంతో ఆనందంగా ఉండేది. ఆ ఊళ్ళోని పంట కాలువలు, పొలాలు, బెల్లం బట్టి, గానుగా ఎంతో అద్భుత దృశ్యాలుగా నా మనోఫలకం మీద ముద్ర వేసుకున్నాయి. పొలం ఇంటికి 2 మైళ్ళ దూరంలో ఉండేది. సాధారణంగా ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి నడిచి కూడా వెళ్ళేవాళ్ళం. నేను నడవలేక రొప్పుతూ ఉంటే భుజాల మీదకి ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు అన్నయ్య. దారిలో ఈత పళ్ళు, కంజా పెట్టేవాడు. అవి చాలా బాగుండేవి. పొలంలో కళ్ళం దగ్గర ఓ పాకుండేది. దానిలో ఓ నులక మంచం, ఓ బొంత, ఓ తలగడ, ఓ దుప్పటి ఉండేవి. పక్కనే ఓ చిన్న బల్ల ఉండేది. దాని మీద ఉప్పు వర్ర, కంది సున్ని, నూనె సీసాల్లో ఉండేవి. ఓ బోర్నివిటా డబ్బాలో అటుకులు ఉండేవి. ఓ కుండలో నీళ్లు, దాని మీద మట్టి మూకుడు, ఓ జర్మన్ సిల్వర్ గ్లాసు ఉండేది. ప్రతి సాయంకాలము మా అన్నయ్య నాకు పెట్టే ఉపాహారాలు ఎంతో రుచిగా ఉండేవి. ఒకరోజు అటుకులు, కందిసున్ని, నూనె కలిపి పెట్టేవాడు. ఇంకో రోజు పొలం గట్ల మీద కాసిన దోసకాయలు ముక్కలు చేసి ఉప్పు వర్రద్ది పెట్టేవాడు. ఇంకో రోజు ఎర్రదుంపల్ని, తీగల్ని మా కంబారీ చేత దుముకులో పెట్టించి చక్కగా కాలేక తీసి ఇచ్చేవాడు. మధ్యాహ్నం అన్నంలోకి మా అమ్మ ఎన్ని ఆదరువులు పంపినా గట్ల మీదుండే వంగ చెట్ల నుంచి 2 కాయలు తెచ్చి దుముకులో పెట్టి కాలేక తొక్కదీసి 2 పచ్చిమిరపకాయలతో పిసికి ఉప్పు కలిపి చేసే పచ్చడి అమోఘంగా ఉండేది. పొలం గట్లంట కాసే బుడంకాయలేరి అమ్మకిస్తే
4 పక్షాలుగా చేసి ఉప్పు వాము కూరి ఊరబెట్టేది. వాటిని చలిదన్నంలో అద్దుకు తింటుంటే ఎంతో రుచిగా ఉండేది. ఊరి మొదట్లో ఒక పెద్ద బెల్లం బట్టి ఉండేది. చెరుకు సీజన్లో ఎప్పుడూ పెద్ద పెద్ద కళాయిల్లో చెరుకు పానకం మరుగుతూ ఉండేది. మేం పొలానికి వెళ్ళేటప్పుడు దబ్బనంతో ఎర్రదుంపలకి కొబ్బరి కురుడీలకి పురికొసలు గుచ్చి బట్టి ఆసామి వీరాసామికి ఇచ్చేవాడు అన్నయ్య. వాటిని పైనున్న పందిరికి వేలాడదీసి ఉడుకుతున్న పానకంలోకి దించి సాయంత్రం దాకా ఉడకబెట్టి ఇచ్చేవాడు వీరాసామి. అవి తింటుంటే స్వర్గానికి ఒక మెట్టు ఎక్కువగా ఉన్నట్టు అనిపించేది. ఎప్పుడైనా బెల్లం పాకం గట్టిపడుతుండే వేళకు వెడితే మా అన్నయ్య భుజం మీద టవల్లో కర్ర తెడ్డుతో 4 మార్లు పోసేవాడు వీరాసామి. ఇల్లు చేరేటప్పటికి తిరుపతిలో కళ్యాణం చేయించుకుంటే ఇచ్చేంత లడ్డూ కైవారంలో తయారయ్యేది బెల్లం దిమ్మ. దేనిలో అద్దుకు తిన్నా చాలా రుచిగా ఉండేది. సంక్రాంతి సమయాల్లో భోగి మంటకి పుల్లలు ఏరుకుందుకు ఖాళీ బయళ్లలోకి వెళ్ళేవాళ్ళం. చెప్పులు తెగిపోతే తాటి మట్టలతో చెప్పులు చేసేవాడు అన్నయ్య. నారతడపలని పట్టీలుగా చేసి అవి వేసుకుని చాకలాళ్ల గోనల దగ్గరుండే పలవల్ని దొంగతనంగా పట్టుకొచ్చేవాడు అన్నయ్య. వాటి సాయంతో పుల్లల్ని పోగు చేయడం చాలా తేలిగ్గా ఉండేది. ఓసారి పలవల్ని దొంగిలిస్తుండగా ఒకడు వెంటపడ్డాడు. పరిగెట్టి కుందరి కింద దాక్కుందామని చూస్తే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఓ కుక్క గబాలన మా మీదికి దుమికింది. చేతిలో ఉన్న పలవతో దాన్ని చితగ్గొట్టి నన్ను చంకనేసుకుని మా వీధి దాకా ఒకటే పరుగు పెట్టాడు అన్నయ్య. ఎండాకాలం సెలవుల్లో అయితే గుట్టలెక్కి కిందనున్న గుమ్ములోకి దూకి ఈత కొట్టడం నేర్పేవాడు అన్నయ్య. అసలు అన్నయ్యతో గడిపితే ప్రకృతి మనము వేరు కాదు ఒకటే అనిపించేది. ఆ ఆనందం, ఆ హాయి వర్ణనాతీతం. వెన్నెల రాత్రిళ్లలో ఆరుబయల్లో పడుకుంటే ఆకాశంలోని పాలపొంత పరవశంగా కాంతుల పరవళ్ళు తొక్కుతున్నట్టుండేది. చుట్టుపక్కల ఉన్న చెట్లు రెమ్మల విసనకర్రలతో గాలి వీస్తూ మాకు రాచమర్యాదలు చేస్తున్నట్టే ఉండేది. ఆ స్వచ్ఛమైన గాలి నీరు నేడేవి. ఏసీ గదుల్లోంచి బయటకు వస్తే ఫ్రిడ్జ్లోంచి బయటపెట్టిన కూరగాయల్లాగా మనము వడలిపోవలసిందే. సార్ మీల్స్ అని బాయ్ చెప్పడంతో ఆలోచనలకి బ్రేక్ పెట్టి లేచాను. అప్పటికే 10:30 అవడంతో లైట్గా టిఫిన్ కానిచ్చి నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. నా ఆలోచనలు మళ్ళీ దాడి చేశాయి. తాతగారి ఆస్తి అమ్మ పిన్నిలతో సమానంగా వాటా పొందాడు అన్నయ్య. నేను 10th చదువుతూ ఉండగా అన్నయ్యకి పెళ్ళయింది. వదిన కూడా నన్ను బాగా చూసుకునేది. వాడికి ఒక్కడే కొడుకు, పేరు వాసు. హైదరాబాదులో ఏదో కంపెనీకి మేనేజర్గా ఉంటున్నాడు. పెళ్ళయింది. ఆమె ఒక ఇంజనీరు. 2 మగపిల్లలు. 10-12 ఏళ్ళు ఉంటాయి. అన్న వదిన పెద్దవాళ్ళైపోవడంతో పల్లెటూరులో ఉండడం కష్టమై కొడుకు దగ్గరికి వెళ్ళి ఓ నెల రోజులు ఉండి వస్తామన్న వాళ్ళు 10 రోజుల్లో తిరిగి వచ్చేశారు. వాళ్ళు వచ్చారని తెలియగానే వెళ్ళి కలిశాను. వచ్చావా చిన్నబాబు అంటూ ఆప్యాయంగా కౌగలించుకున్నాడు అన్నయ్య. ఆపై అది ఇది మాట్లాడుతూ జీవితంలో నరుడికి 4 అవస్థలున్నాయంటారు. అందులో బాల్య కౌమార యవ్వనావస్థలున్నాయి చూసావు. వాటి సెగదరగా గడిచిపోయేదాకా ఒంటి మీద స్పృహే ఉండదు ఎవరికి. కానీ వృద్ధావస్థ వచ్చినట్లు ఇట్టే తెలిసిపోతుందిరా. అదే కదా ఆఖరి ఘట్టం. అక్కడ ఏ ఇబ్బందులు పడకుండా హాయిగా గడవడం ఎంతో అదృష్టం అన్నాడు సాలోచనగా. వాడు బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది వదినా అని అడిగాను మా వదిన్ని. ఏముంది, కొడుకు దగ్గర 4 రోజులుంటే వేదాంతం పుట్టుకొస్తోంది మీ అన్నయ్యకి. వాళ్ళంతా పొద్దున్నే 7-8 అయ్యేటప్పటికల్లా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. పిల్లలు తొందరగానే వచ్చినా అబ్బాయి కోడలు 6 అయితే కానీ ఇల్లు చేరరు. మన వంటలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళ వంటలు ఒకే రకంగా ఉండి మాకు సంతృప్తిగా ఉండేది కాదు. యాంత్రికంగా గడిచిపోయే జీవన విధానం వారిది. మన వ్యవస్థలో ఆడది వంటింటిని మొగుణ్ణి పిల్లల్ని కనిపెట్టుకునే మనిషి అవటం వల్ల విధి వక్రించినా అవసరపడితే నలుగురికి వండి పెట్టి తాను తినగలదు. మగవాడి విషయం అలా కాదే.
మగవాడు డబ్బు సంపాదించడము, పై పనులు చేయడం వరకు మాత్రమే గిరిగీసుకోవడం వల్ల, వంటింట్లో ఓనమాలు కూడా తెలియకపోవడం వల్ల ఎంత డబ్బున్నా విధి వక్రిస్తే ఎవరైనా ఆదరంగా ఇంత ముద్ద పెట్టకపోతే వృద్ధాప్యం నరకమేనయ్యా. పైగా మా కాలంలో ఆడపిల్లని కొంచెం తక్కువగా చూడటం వల్ల, అణకువగా ఉండాలని పెద్దవాళ్ళు పదే పదే చెప్పడం వల్ల మాకు చిన్నప్పటి నుంచి సర్దుకుపోయే గుణము, ఓర్పు అలవడ్డాయని అనుకుంటున్నాను. మగవాళ్ళని తలకి కొరివి పెట్టేవాడన్న అభిమానం చూపించటం వల్లనైతేనేమి, ఇంటి పేరు నిలబెడుతున్నాడన్న మమకారంతోనైతేనేమి మహారాజుల్లాగా పెంచటం వల్ల వారిలో ఒక రకమైన అహాన్ని మేమే పెంచి పోషిస్తున్నామేమో అనిపిస్తోంది. అక్కడ 4 రోజులు ఉండడం వల్ల కర్మకాలి నాకేదైనా అయితే మీ అన్నయ్య ఒంటరైతే ఎలాగా, ఎన్ని బాధలు పడవలసి వస్తుందోనన్న ఆలోచన నన్ను తినేస్తోందయ్యా అంది కళ్ళు తుడుచుకుంటూ వదిన. ఆవిడ భయపడ్డట్టుగానే మరో 2 ఏళ్లలో హార్ట్అటాక్ వచ్చి పోయింది ఆవిడ. వాసు వచ్చి పొలాలన్నీ అమ్మేసి వచ్చిన సొమ్ముతో హైదరాబాదులో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాక అన్నయ్యని తీసుకువెళ్ళాడు. వెళ్ళి 4 నెలలైందేమో. ఇదిగో ఇలాగొచ్చింది ఫోను. కడుపులో కాస్త టిఫిన్ పడిందేమో, కళ్ళు కూరుకుపోసాగాయి. మర్నాడు 7:30కి హైదరాబాద్ చేరుకున్నాను. ఇంకా ఎన్నిసార్లు రావాల్సి ఉంటుందో తెలీదు. ఆటో మీద వెడితే చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచించుకుని 2 బస్సులు మారి వెళ్ళేటప్పటికి 9 అయింది. అంతా వెళ్ళిపోయినట్టున్నారు. తలుపులు వేసి ఉన్నాయి. కాలింగ్ బెల్ నొక్కాను. ఎవరు అన్న అన్నయ్య గొంతు పేలగా వినిపించింది. నేనే అన్నయ్య, శంకరాన్ని. తలుపు తీయి. కొద్దిగా తెరచి ఉన్న కిటికీ తోస్తూ అన్నాను, గొంతు బొంగురు పోతుండగా. ఆ శంకరమే, ఏది డ్రామ్మా అంటూ కిటికీ బాగా తీసి నన్ను చూశాక తలుపు తీశాడు అన్నయ్య. తలుపు తీసి తీయంగానే గట్టిగా వాటేసుకుంటూ, ఏమిట్రా అన్నయ్య ఇలాగైపోయావు అన్నాను. నిండుగా ఎస్వి రంగారావులాగా ఉండేవాడు. రమణారెడ్డిలాగా సన్నగా అయిపోయాడు. సర్లే, ఇంకా బతికున్నందుకు సంతోషించు. ఏది, నా కోసం ఏం తెచ్చావు అంటూ చిన్న పిల్లాడిలా నా బ్యాగ్లోని సామాన్లు తల్లకిందులు చేసేసి, అమ్మో చాలానే తెచ్చావే. కంది సున్ని, అప్పడాల పిండి, ఊరు పిండి వడియాలు. ఎన్నాళ్ళైందిరా వీటిని తిని. కొబ్బరుండలు, జీళ్ళు, నిమ్మతంలు కూడా తెచ్చావే. నా ఇష్టాలు నీకెంత గుర్తురా చిన్న అని. నువ్వు రాత్రి ఎప్పుడు తిన్నావో ఏంటో, హోటల్కి వెళ్ళి 2 భోజనాలు పట్టుకురారా. వీళ్ళు పగలు అవి ఇవి తిని రాత్రిళ్ళు మాత్రమే తింటారు అన్నాలు. పోనీ వండుకుని తిందామన్నా చేతనై చస్తేనా. ఓసారి కుక్కర్ పెట్టాను, అదేంటో బాంబులాగా పేలి ఇంటి కప్పుకెళ్ళి కొట్టుకుని కింద పడింది. నా అజాగ్రత్త వల్ల అగ్ని ప్రమాదాలు ఏమైనా అవుతాయని వంటింటికి తాళం పెట్టుకుంటున్నారు. ఏమిటో మీ వదిన 2 పూట్ల అన్నమే వండి పెట్టినా బాగానే ఉండేదా. ఇక్కడికొచ్చి రాగానే ఒకటే విరేచనాలు. ఇక ఇప్పుడు ప్రొద్దుట కాఫీతో 2 బ్రెడ్ ముక్కలు తిన్నాను. ఒంటికి మంచిదట. 3 రొట్టెలు చేసి పెట్టింది కోడలు. కలగాపులగంగా అన్నయ్య చెప్తున్న మాటల్లో వాడు పడుతున్న అవస్థలు స్పష్టంగా కనిపించటంతో కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరిగాయి. గబాలన స్నానం చేసి 2 మీల్స్ తెచ్చాను. వాటితో పాటు నేను తెచ్చినవి కూడా వేసుకుని ఆవురావురుమని తింటున్న అన్నయ్యని చూస్తుంటే మా వదిన అన్న మాటలు గుర్తుకొచ్చి హృదయం కలుక్కుమంది. చెయ్యి కడుక్కుంటూ, వాళ్ళ ముందు అడిగితే బాగోదు కానీ ఓ 200 ఇచ్చిపోరా చిన్న, రోజు సాయంత్రం ఏదైనా తిందామనిపిస్తోంది అన్నాడు అన్నయ్య. వెంటనే 500 నోటు తీసి ఇవ్వబోతూ మళ్ళీ చిల్లర కావలసి వస్తే ఇబ్బంది పడతాడని 200 నోట్లు, 4 50లు, 10లు 10 ఇచ్చాను. అన్నయ్య ముఖంలో నిబ్బరం కొట్టొచ్చినట్టు కనబడింది. ఓ పాలిథిన్ కవర్లో డబ్బు పెట్టుకుని ఎక్కడ దాచాలా అన్నట్టు
నడుముకి చేతులు కట్టుకుని ఇల్లంతా కలియజూశాడు. డైలీ కవర్లో దాచుకున్న రామాయణ భారతాల్లో పెట్టుకున్నాడు. పిల్లలు 4 గంటలకొచ్చి వంటింటి తాళాలు తీసుకుని ఏవేవో తిని పాలు దాగి ఆడుకుందుకు వెళ్ళిపోయారు. 7 అవుతుండగా వాసు, సుష్మా వచ్చారు. ఎప్పుడొచ్చావు బాబాయ్? ఏమిటి ఇలాగా? ఒక ఫోన్ చేస్తే బాగుండేది అన్నాడు వాసు. సడన్గా చూద్దామనిపించింది, వచ్చేశాను అంటుండగా సుష్మా గది వాతావరణం చూస్తూ, ఇవేమిటి, హోటల్ నుంచి మీల్స్ ఏమన్నా తెచ్చారా? ఏమిటి మామగారు ఇది? ఆయన హెల్త్ గురించి మేమెంత వర్రీ అవుతున్నామో మీకేం తెలుసు? పెద్ద అభిమానం ఉన్నట్టు ఈ అడ్డమైన గడ్డి తెచ్చారు. మళ్ళీ హెల్త్ పాడైతే ఎవరండి బాధ్యులు? చేగోడీల సంచి దూరంగా గిరాటేస్తూ అంది సుష్మా. మా ఆవిడకి అంతా పద్ధతిగా ఉండాలి బాబాయ్, తేడా వస్తే భరించలేదు అన్నాడు వాసు. అన్నయ్య ఏమీ మాట్లాడలేదు. నేను మాట్లాడదలుచుకోలేదు. పేపర్ అందుకున్నాను. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. రాత్రి భోజనాలు అయినాయనిపించి నిద్రొస్తోందని చెప్పి లైట్ ఆర్పేసి పడుకున్నాను. మనసుకైన గాయానికి హృదయం మూలుగుతోంది. ఓ రాత్రి వేళ నిద్రకు దూరమైన నన్ను తట్టి లేపి, నన్ను నీతో తీసుకుపోరా చిన్న అన్నాడు అన్నయ్య. గుండె చెరువవుతున్నా వసంత మాటలు గుర్తుకొచ్చి ఏమీ మాట్లాడలేదు నేను. ఏవేవో చిన్ననాటి ముచ్చట్లు మొదలుపెట్టాడు అన్నయ్య. సడన్గా లైటు వెలిగింది. వాసు, సుష్మా గబగబా లోనికొచ్చారు. పగలంతా హాయిగా పడుకున్నట్టున్నారు. తీరిగ్గా టీవీ పెట్టినట్టు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇలాగ డిస్టర్బ్ అయ్యి కంటి నిండా నిద్రపోకపోతే ఆఫీసులకేం పోతాం, ఉద్యోగాలు ఏం చేసుకుంటాం? ముఖం అప్రసన్నంగా పెట్టుకుని విసుక్కుంది సుష్మా. వాసు ఏమీ మాట్లాడకపోయినా ఆమెకి సపోర్టింగ్గానే వచ్చాడని అర్థమవుతోంది. అన్నయ్య లేచి బాత్రూంకి వెళ్ళాడు. చూసారా హోటల్ భోజనం తేడా చేసిందో ఏమిటో, ఇంక మళ్ళీ మనకి అవస్థలు అంది సుష్మ అక్కస్సుగా. నేను రావడం, అన్నయ్యకి కావలసినవి చూడటం ఆమెకి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. చూడమ్మా, ఎప్పుడైనా 2 సార్లు అవతలకు వెళ్ళవలసి వస్తే అదేమీ పెద్ద జబ్బు కాదమ్మా. మా అన్నయ్య ఎలాగ బ్రతికాడో నీకు తెలియదు. పులి, పెద్ద పులిలాగా బతికాడు. బతికినన్నాళ్ళు బతకడు. కనీసం కడుపు నిండా తిండి పెట్టకపోతే ఎలాగమ్మా? వృద్ధాప్యం ఒక శాపం కాకూడదమ్మా ఎవరికి అన్నాను. మరీ అంత ప్రేమ గారిపోతుంటే మీతో పాటే తీసుకెళ్ళి చేయించండి సేవలు అంది సుష్మ. అనుకోని ఈ ఎత్తి పొడుపుకి ఒక్క క్షణం కంగు తిన్నా సర్దుకుని, తప్పకుండా వాడి ఆస్తిలో సగం వాటా వాడికి ఇచ్చేయండి. అంత ఆస్తి గలవాడు దయనీయంగా మా పంచన పడి ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాను. బాబాయ్ విస్తుపోయాడు వాసు. అయితే పెద్ద ప్లాన్ తోటే వచ్చినట్టున్నారు. చిన్నత్తయ్య గారు చూస్తారనే? చూడనని చెప్పేసింది కూడా. నా చిన్నతనంలో వాడు నాకు పంచిన ప్రేమకి ఇలాగైనా రుణం తీర్చుకుంటాను. కుదరకపోతే ఓల్డేజ్ హోమ్లోనైనా పెట్టి రోజు వెళ్ళి చూసొస్తుంటాను. అప్పుడు కానీ మా పరువు పూర్తిగా పోదు అంది సుష్మ. అయిన వాళ్ళ మధ్య ఇలాగ నరకం అనుభవించే కన్నా తమ వయసు గల 4 మధ్య హాయిగా గడుపుతాడు, తప్పులేదు అంటూ, వాసు, పెద్దవాళ్ళని గౌరవంగాను ఆదరంగాను చూడటం అంటే ఏమిటనుకుంటున్నావు? మనని మనం గౌరవించుకోవడమే. మన వృద్ధాప్యానికి మనము మంచి అరేంజ్మెంట్లు చేసుకున్నట్టే. ఎందుకంటే మన చేష్టల్ని పిల్లలు గమనిస్తూ నేర్చుకుంటారు అంటుంటే నన్నోసారి ఎగాదిగా చూసి గబగబా లోనికి నడిచింది సుష్మ. వాసు మౌనంగా ఆమెను అనుసరించాడు. బాత్రూం నుంచి ఎప్పుడొచ్చాడో కానీ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు అన్నయ్య. వాసు మౌనం నాకెంతో బాధ కలిగించింది. చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. నాన్న లేవండి, కాఫీ కలిపాను, బ్రష్ చేసుకోండి అన్న వాసు గొంతు విని ఆశ్చర్యంగా కళ్ళు విప్పాను. ఏంట్రా ఇవాళ సెలవా? ఆనందాశ్చర్యాలతో అన్నాడు అన్నయ్య. 1 గంట ఆలస్యంగా వస్తానని మెసేజ్ కొట్టాను. అలాగా అంటూ లేచాడు అన్నయ్య. వాసు నా మంచం మీద జాగా చేసుకుని కూర్చుంటూ, ఏమిటో
పురుషాహంకారంతో ఇంటి పనులు సుష్మాయే చేసుకుంటుందిలే నాకెందుకు అనుకుని ఆయన బాధలు పడుతున్నా నేను కల్పించుకుని సలహాలిస్తే ఆమెని నొప్పించిన వాడిని అవుతానని చూసి చూడనట్టుగా ఉండిపోయానిన్నాళ్ళు. రాత్రి చాలాసేపు ఆలోచించాను. ఆయన నన్ను ఎంతో ముద్దుగా పెంచారు. నువ్వు చెప్పిన అవకాశాలు నాకు ఉన్నాయిగా బాబాయ్. ఆయన ప్రశాంతంగా నా దగ్గరే గడపాలి, గడుపుతారు కూడా, నన్ను నమ్ము అని వాసు అంటూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది. ఎప్పుడు లేచారో పిల్లలు గుమ్మం దగ్గర నిల్చుని చూస్తున్నారు. రండిరా, ఇలా రండి, మీ చిన్నతాత బోలెడు చిరుతిళ్ళు తెచ్చాడు అని అన్నయ్య అంటుంటే సంశయంగా చూస్తున్న వాళ్ళని రండి నాన్న, రండి లోపలికి అని వాసు అనగానే ఇద్దరూ లోపలికొచ్చారు. అన్నయ్య తడుముకుంటుంటే పెద్దాడు బ్రష్ మీద పేస్ట్ వేసి అందించాడు. చిన్నవాడు చెదిరిన దుప్పటి దులిపి సరిచేశాడు. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ బాబాయ్. వీళ్ళు ఈయన గదిలోకి రావడం ఇదే ఫస్ట్ టైం ఏమో అన్నాడు వాసు. నిన్నటి పరిస్థితి చూసి ఇవాళ అన్నయ్యని వదిలి ఎలా వెళ్ళాలా అని మదనపడుతున్నాను. ఇప్పుడు నాకెంతో రిలీఫ్గా ఉంది అన్నాను వాడిని దగ్గరకు తీసుకుంటూ. అప్పుడే మీ బాధ్యత అయిపోయిందనుకోకండి. ప్రతి నెలా వచ్చి చెకింగ్ చేయాల్సిందే. ఈయన్నెవరు నమ్మారు అంటూ వచ్చింది సుష్మా. అక్కర్లేదమ్మా, మీ అందరినీ వీడి చుట్టూ చూస్తుంటే మా అన్నయ్యకి నాదిష్టే కొట్టేట్టుంది అంటుంటే గలగలా నవ్వేశారు అందరూ. కథ పేరు రుణం. రచించిన వారు ఉపద్రష్ట కృష్ణప్రియ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.